మొట్టమొదటిగా త్రిత్వదేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరకు నా హృదయపూర్వక వందన మరణాత. మరి లెంట్ కాలంలో ఈ 40 దినాల యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ధ్యాన చరిత్ర అధ్యయనంలో 2వ రోజులో మనం ఉన్నాము. కాబట్టి ఈ 2వ వర్తమానమును మనం గమనించినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయనైక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరునూ తినకుందరుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమగల రాజా, నీ యొక్క మహాప్రేమను బట్టి తండ్రి దినమందు ఈ సమయమందు దేవా నీ యొక్క వాక్య భాగమును మేము ధ్యానం చేసుకుని చూడగా పరలోక జ్ఞానమును మాకు అందింపజేసి పరలోక జ్ఞానముతో మమ్మల్ని నింపి వినుచున్న వారందరినీ జ్ఞానాత్మపూర్ణులుగా నింపి ఈ వాక్యం వారి హృదయంలో పదిలపరిచి దీవించి ఆశీర్వదింపజేసి నడిపించి కాపాడమని మా కొరకు ఆశీర్వాదకర్తవు దాతవు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మరునాడు వారు బేతనీ నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి బేతనియా అనేటువంటి ప్రాంతము నుండి ఆయన వెలుచున్నటువంటి మార్గ మధ్యంలో ఒక అంజూరపు చెట్టును ప్రభు చూశారు. ఆయన ఆకలి కొనగా, మరి ఈ ఆకలి కొనగా అనేటువంటి మాట మనం చూసినట్లయితే ఇది ఏ ఆకలి అనంటే ఆత్మీయ ఆకలిగా మనకు కనబడుతుంది. ఎందుకు అనంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యుల్ని కూడా తీసుకుని వెళ్తూ ఈ చెట్టు అనగా ఈ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా మనకి కనబడుతుంది అనంటే ఒక విశ్వాస యొక్క విశ్వాస జీవితములకు సంబంధించిందిగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆకులు మరి నిండా కలిగి ఉంది, కానీ ఒక్క ఫలం కూడా లేదు. ఎందుకు ఒక్క ఫలం కూడా లేదు అనంటే మరి నిజమే, మనం ఉన్నది వచ్చేది వేసవకాలం కనుక లోకరీత్యా ఒకసారి ఆలోచిస్తే మరి ఇప్పుడైతే మరి అన్ని వాహన సదుపాయాలు వచ్చినాయి, కానీ ఒకప్పుడు కాలంలో వాహన సదుపాయాలు ఏమీ లేవు. అప్పుడు మరి దూర ప్రయాణం చేసేటువంటి వారికి బాగా అలసటగా ఉన్న సమయంలో మరి వారికి మంచి ఆకలేసే టైంలో దూరంగా ఒక చెట్టును చూసి వారికి మామిడి చెట్టు కనబడిందో లేకపోతే ఆహారం సంతృప్తినిచ్చేటువంటి అనగా ఆకలి తీర్చేటువంటి ఏ చెట్టు కనబడినా వారి గొప్ప వరంగా భావిస్తూ ఉంటారు. సరే, దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత చెట్టు చాలా పెద్దగా ఉంది. ఇటు వెళ్ళిన వాడు ఏం చేస్తాడు, ఆ చెట్టుని చూసి ఈ చెట్టు మీద ఏదైనా ఫలం దొరుకునేమోనని ఆ ఫలం కొరకు చుట్టూ చూస్తాడు, కానీ ఒక్క ఫలం కూడా కనపడలేదు అనుకోండి. ఏం చేస్తాడు, మానవుడిగా ఆలోచిస్తే ఆకలి అతనికి కోపం తెప్పిస్తుంది. ఎలాగంటే, ఎంత చెట్టు ఎదిగావు, నీ నిండా ఆకులు ఉన్నాయి కానీ ఒక్క ఫలం కూడా లేదా? ఆ చెట్టుని తిడతాడు, అలాగనే ఆ చెట్టుని వేసిన వాడిని కూడా తిడతాడు. ఇది మానవుడు ఆలోచించేటువంటి విధానం. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆకలి కొనగా అంటే మరి పరమాత్మ దేవుడికి ఆకలి వేయదు, కానీ
ఆయన మానవ రీత్యా మానవ శరీరము ధరించిన వారే ఉన్నారు కనుక ఆకలిని సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నారు. ఈ అంజూరపు చెట్టు ఒక విశ్వాసి యొక్క విశ్వాస జీవితంకు సంబంధించినది. ఎందుకంటే మరి చూడండి, కొంతమంది చాలామంది భక్తిపరుల్లో కనబడతారు. వారిని చూస్తే ఇంతకన్నా మించినటువంటి భక్తి వీరిలో లేదేమో అనిపిస్తూ ఉంటుంది. వారిలాంటి వారిని బట్టి మన యొక్క ఆత్మీయ దైవజనులు ఒక పాటలో పాడుతూ, ఆ పాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆరు మనసు పొంది దేవుని మాట వినకున్నా, ఆరు మనసు పొంది దేవుని మాట వినకున్నా, పేరొందిన భక్తులైన చేరుకొనుటాయే సున్నా, యేసు ప్రభువు కాచుచున్న ఇదిగో వినరండి. మారు మనస్సు పొంది దేవుని మాట వినకున్నా భూలోకములో పేరొందిన భక్తులైన చేరుకొనుట సున్నా అన్నారు. అంటే నిజమే, భూలోకములో మరి అనేక జనాంగము మరి చూడడానికి భక్తి పరుల్లా కనబడతారంటే నిండు కొండలా కనబడతారు, కానీ వారిలో ఏముండదంట, భక్తి అనేటువంటిది ఉండదు. వారి విశ్వాస జీవితంలోనికి లోనికి వెళ్ళి చూస్తే విశ్వాసం అనేటువంటిది లేదు అని మనకి అర్థమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాస జీవితం గురించి మరి చెప్తూ ఆ శిష్యులైనటువంటి వారికి ఆ అంజూరపు చెట్టును చూపిస్తూ ఉన్నారు. చూడండి, అది అంజూరపు చెట్ల కాలము కాదు. మరి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మరి ప్రతి చెట్టుకి దాని కాపు కాలము, ఒక కాలాన్ని నిర్ణయించి ఉంటాడు. దేవుడు సృష్టించిన సృష్టికర్తే వచ్చి మరి కాపు కాని కాలంలో వెళ్ళి నువ్వు ఎందుకు కాయలేదని అడిగితే ఆ చెట్టు ఏం సమాధానం చెప్పుద్ది? చెప్పలేదు కదా. దాని యొక్క ఉద్దేశం అది కాదు. అంటే ఇప్పుడు ఒక మామిడి చెట్టు వేసవకాలంలో కాస్తుంది, అలాగే సీతాఫలం మరి వర్షాకాలంలో కాస్తుంది. అంటే ప్రతి దానికి కూడా ఒక నియమిత కాలం ఉంది. మరి పండ్లు కాలం కాకుండా ఉన్న సమయంలో ఈయన వెళ్ళి ఆ పండ్లు లేవని దాన్ని శపిస్తూ ఉన్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేని సాదృశ్యం అని అంటే, ఒక విశ్వాసికి తన విశ్వాస జీవితంలో ఎప్పుడు ఎలా ఉండాలంటే మరి ఫలభరితంగా ఉండాలి. ఫ్రూట్ఫుల్నెస్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కడు, అంటే కాలము కాని కాలము అనేటువంటి మాట మనం చూస్తే యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన మరి భూలోకములో ఆయన ఆరోహణమైన తర్వాత మరలా భూలోకానికి ఏ టైంలో వస్తాడో తెలియదు. కాబట్టి ఆ టైంకి యేసు ప్రభు వారు ఏ కాలంలో వచ్చినా ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు అంట మనలో కొన్ని ఫలాలు కనబడాలి. ఆ ఫలభరితమైనటువంటి జీవితంలోనికి మనం వెళ్ళాలి. విశ్వాస జీవితంలో నువ్వు సరిగ్గా లేకపోతే, విశ్వాస జీవితంలో నువ్వు ఎండిన వలె చెట్టు వలె ఉంటావు. విశ్వాసి తన జీవితంలో ఫలించాలి అనంటే మనిషికి దేవుడు ఈ కాలంలోనే నువ్వు ఫలించాలి విశ్వాస జీవితంలో అని నియమిత కాలాన్ని దేవుడు ఏర్పాటు చేయలేదు. మరి వృక్షాలకి అలాగనే పండ్లు కాసేటువంటి ప్రతి వృక్షానికి నియమిత కాలం ఉంది, కానీ మానవులమైన మనము విశ్వాస జీవితంలో ఫలించాలంటే దానికంటూ ఒక కాలం అనేటువంటిది లేదు. కనుక మరి కొంతమంది మీ రక్షణలోనికి రండి అని అంటే, మరి నేను పెళ్ళికి బాప్తీసం తీసుకుంటానండి అని అనేవారు కొందరు. తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నానండి, ఉద్యోగం అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత నేను బాప్తీసం తీసుకుని అనేవారు కొంతమంది. తర్వాత ఇంకా నీ భూలోకములో ఎంజాయ్ చేయాలండి, ఇంకా నేను చూడాల్సింది చాలా ఉంది, నేను అనుభవించవలసింది చాలా ఉంది,
తర్వాత తీసుకుంటానండి బాప్తిసం, లేకపోతే తర్వాత దేవుని రక్షణలోనికి వస్తాను అని చాలామంది రక్షణ విషయాన్ని గురించి దాటవేస్తూ ఉంటారు. నిజమే, ఒక ఉదాహరణ నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అంటే ప్రార్థనకు వచ్చే వారందరూ కూడా ఆయన యొక్క రక్త సంబంధులు కాలేరు. రక్షణ తీసుకున్న వారు మాత్రమే ఆయనకి రక్త సంబంధులు, మిగిలిన వారందరూ గెస్టులతో సమానం అన్నమాట. వారు వచ్చి వెళ్ళిపోవడమే. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మనిషి ఫలించడానికి అనగా విశ్వాస ఫలము మనిషిలో ఉండడానికి నియమిత కాలం అనేటువంటిది లేదు. కనుక ప్రభు ఆ అంజూరపు చెట్టుని ఒక మనిషి యొక్క విశ్వాస జీవితంతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన కాలం కాని కాలంలో వెళ్ళినా, అంటే భూలోకములో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన ఎప్పుడు భూలోకములోనికి ఆయన వచ్చేటువంటి కాలం ఎప్పుడో తెలియదు. అయినప్పటికీ మరి దేవుడు అంటండి చూసినట్లయితే ఎప్పుడు వచ్చినా కానీ మనలో ఆయన పెట్టినటువంటి ఫలాలు ఉండాలి. అలాగని మనిషి ఎలాగా ఫలిస్తాడో ఆ ఫలించడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనమును మనం గమనించినట్లయితే ఈ అంజూరపు చెట్టు యొక్క సాదృశ్యం ఏంటంటే విశ్వాసము అనేటువంటిది మనుషులు ఎంత స్ట్రాంగ్గా ఉండాలో ప్రభు చెబుతున్నాడండి. అంటే యేసు ప్రభు వారి యొక్క విశ్వాసం అనేటువంటిది చాలా సులువు, కానీ అది మనం చేయడానికి మాత్రం చాలా కష్టం. మరి కొండెళ్ళి అక్కడ పడమంటే పడుతుందా? పడదు. అంటే విశ్వాసం మూలముగా ఏదైనా సాధించవచ్చు అనేటువంటి దాన్ని దేవుడు నిరూపిస్తూ ఉన్నాడు, వారికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే వారిలో అల్ప విశ్వాసం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం బట్టి ప్రభు మాట చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మన వృద్ధిలోనికి రావాలి అని అంటే యేసు ప్రభు వారికి విశ్వాసం ఏంటంటే, చూడండి అక్కడ మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినలా మీరు వాటన్నింటినీ పొంది ఉన్నారని వారితో చెప్పారు. అంటే జయము రాకపోరంబే జయమని ప్రకటించిన ఎల్లవారికి జయమగును, స్తుతించు ఎల్లవారికి జయమగును, స్మరించు ఎల్లవారికి జయమగును అని సెలవిచ్చారు. అంటే జయము రాకపోరంబే మనకు అది ఇంకా జరగల, కానీ జరిగిపోయింది నువ్వు నమ్మినప్పుడు అది కంపల్సరిగా జరిగిపోయి ఉంటుంది. ఇది యేసు ప్రభు వారికి విశ్వాసం. మనం విశ్వాసములో మనం నమ్మాలంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం నమ్మాలంటే 100 రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మనిషి యొక్క బుర్ర పేలిపోద్ది అనమాట, అంత భయంకరంగా మనిషి ఆలోచిస్తాడు. చిన్న విషయానికే ఇది జరుగుద్ది అని ప్రభు చెప్పినప్పుడు అది ఎలా జరుగుద్ది, ఆ ప్రభు ఎలా చేస్తాడు అని రకరకాలుగా ఆలోచించి దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కోల్పోతున్నాం. ఒక చిన్న విషయాన్ని మనిషి 100 రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. 100 రకాలుగా ఆలోచించాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారికి విశ్వాసానికి మనిషి అందుకోలేకపోతున్నాడు. ఉదాహరణకి దేవుడు ఒక మాట అంటూ ఉంటాడు, ఎప్పుడు సర్వసాధారణంగా మనం మాట్లాడుకునే మాట, సర్వసాధారణంగా చెప్పేస్తాం, నమ్ముడు నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని. అందులో ఒక మాట ఉంటుందండి, ఒక్కసారి క్లియర్గా గమనించండి. నమ్ముట నీ వలన అయితే, మన పక్కవాడిని పిలిచి ఒరే నీ వల్ల అయితే ఈ పని చేయరా అని అంటా మనమా? ఎందుకంటే ఎదుటివాడి సామర్థ్యం ఎలాంటిదో తెలియకపోయినా నీ వల్ల అయితే చెయ్యి అంటారు. అలాగనే ప్రభు కూడా మనకు ఒక సవాల్ విసురుతున్నాడండి. యేసు ప్రభు వారు కూడా మనకంటూ ఒక సవాల్ విసురుతున్నారు. ఏంటంటే నీ వల్ల అవుతుందా నన్ను నమ్మడం అని ప్రభు అడుగుతున్నారు. నిజమే, మనిషి నమ్మలేకపోతున్నాడు కాబట్టి ఏది సాధ్యం కావడం లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు మనిషి యొక్క విశ్వాస జీవితమును తెలియజేస్తూ ఉంది. మనిషిలో పరిపూర్ణమైన విశ్వాసము లేకపోతే మనిషి అంజూరపు చెట్టు ఎలాగైతే ఎండిపోయిందో
మనము కూడా అలా ఎండిపోతాం. చూడండి, ఎండిపోయినవి మర్చిపోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిపోయినవి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి చిగురు పొందిని. అలాగనే నీ యొక్క భక్తి జీవితంలో నువ్వు ఎండిపోయావా? అలాగనే నీ యొక్క దేవుని యొక్క ప్రేమలో నువ్వు ఎండిపోయావా? ఆయన యొక్క ప్రతి దాంట్లో, మరి అప్పుల్లో, అలాగనే రకరకాలైనటువంటి వాటిలో నిర్జీవంగా పడి ఉన్నావా? దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిరుత్సాహ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయావా? ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు అని బాధపడేటువంటి వారికి దేవుడు ఒక ప్రోత్సాహకరమైనటువంటి వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఫలభరితమైనటువంటి జీవితం ఎప్పుడు మనకు వస్తుంది అని అంటే, దేవుడు కొన్ని ఫలాలను మనకిచ్చాడు. ఏంటి ఆ ఫలాలు అని మనం గమనించినట్లయితే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనమును మనం చదువుకుందాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అయితే ఆత్మ ఫలమేమనగా మొట్టమొదటిది ప్రేమ. చూడండి, నేటి కాలనాల్లో మనుషుల మధ్య ప్రేమ అనేటువంటిది ఉందా? లేదు. మనిషి ఒకప్పుడు ఎదుటివాడిని ప్రేమించేవాడు, ఎదుటివాడి దగ్గరికి అంటే స్వీకరించేవారు. కానీ ఇప్పుడు మనిషి తన్ను తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టాడు. ఏంటంట? మనిషి తన్ను తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు మరి ఇంటికి బంధువులు వస్తే మరి రకరకాలైన వంటలు చేసి పెట్టి వారిని సంతృప్తి పరిచేవారు. కానీ ఇప్పుడు నేటి కాలనాల్లో మరి బంధువులు మన ఇంటికి వస్తున్నారని ముందు కవరంపితే, ఈడు ఎప్పుడు వస్తాడు బాబోయ్, ఎప్పుడు వెళ్ళిపోతాడు అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు నేటి కాలనాల్లో మనుషుల మధ్య ప్రేమ, అనురాగము అనేటువంటిది చల్లారిపోయింది. రెండవదిగా చూసినట్లయితే చూడండి, సంతోషము. మనిషిలో ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటాడో ఆటోమేటిక్గా నోట్లో నవ్వు ఉంటుందండి. అంటే మనిషికి ప్రేమ లేకపోతే ప్రేమ లేకపోతే సంతోషం రాదు. మనసు ఫెయిర్గా ఉండాలి. అంటే ఎప్పుడైతే మన మైండ్, మన యొక్క హృదయం ఎప్పుడైతే ఫెయిర్గా ఉంటుందో అప్పుడంటండి మన నోట్లో నవ్వు వస్తుందంటే సంతోషం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషమును అలాగనే చూసినట్లయితే సమాధానము. సంతోషంగా ఎవడైతే ఉన్నాడో వారి జీవితాల్లో సమాధానం ఉంటుంది. వారి అందరూ చెప్పుకోలేరు, కానీ మరి కొన్ని జీవితాల్లో మరి శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ప్రతి దాన్ని బట్టి మానవుడు నేటి కాలదనాల్లో ప్రశాంతంగా ఉన్నాడా? లేడు. మరి ఇంట్లో సమస్యలు కానీ, లేకపోతే బయట సమస్యలు కానీ, అలాగే రకరకాలైనటువంటి సమస్యలతో మానవుడు మరి ఇబ్బంది పడుతున్నాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రయాసపరి భారం వహించిన వారలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నేను కలుగు చేస్తాను అంటున్నాడు ప్రభు. కనుక ఇక్కడ చూడండి, మరి ప్రేమ, సంతోషం ఉంటే తర్వాత వచ్చేది ఏంటంటే సమాధానం నీ జీవితంలో ఉంటుంది. ఈ సమాధానం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే చూడండి, దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అని అంటే ప్రతి దాని గురించి వెయిట్ చేయడం అనమాట. మనం కంగారు పడి ఎన్నెన్నో కంగారు పడి అన్నిటిలోనూ మనం తప్పుడడుగు వేసి ఇప్పుడు బాధపడుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దీర్ఘశాంతం అని అంటే దేవుడి నీకు అందించేటువంటి ఆ యొక్క దేవుని యొక్క విల్నెస్ అనమాట. దేవుని యొక్క విల్లింగ్ అంటే ఆయన చిత్తమును మనము గైకొనాలి. ఇది దీర్ఘశాంతముగా మనం చూస్తున్నాం. దయాళత్వము. దయాళత్వం అని అంటే నేటి కాలనాల్లో దయ లేదు. ఏముంది? మనుషుల మధ్య స్వార్థం ఉంది. మరి ఎవడైనా అడుక్కునేవాడు వస్తే ఎంత రూడ్గా మాట్లాడతారంటే అవతల పోరా అంటారు, తర్వాత రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే చూడండి, ఇప్పుడు ప్రక్కవాడికి ఎవరికన్నా బాగోలేదనుకుంటే ఆడి పోతే ఆడికి వీడికి పడకపోతే వీడి పోతే బాగుండు,
లేకపోతే వీడికి ఏమైనా అయిపోతే బాగుండని అనుకునేవారు ఉన్నారు తప్ప మరి నేటి కథనాల్లో మనుషుల మధ్య దయాళత్వం అనేటువంటిది లేదు. ఏమి ఉండాలంటే దయాళత్వం కలిగి ఉండాలంటే మనుషుల మధ్య దయ కలిగి ఉండాలి. దయ, కరుణ, జాలి కలిగిన వారమై ఉండాలి. మూడవదిగా చూడండి, తర్వాత చూసినట్లయితే మంచితనము, ఈ ప్రేమ చూడండి, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వం ఉన్నప్పుడు మంచితనం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో మంచితనాన్ని అనేటువంటిది మనం సంపాదించుకోవాలి. మూడవది విశ్వాసము. మన యొక్క మూలవాక్యం యొక్క అర్థం ఏంటంటే విశ్వాసము కలిగిన వాడమై మనం ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే సాత్వికము. సాత్వికం అనేటువంటి దాని గురించి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. మరి ఒక సిటీలో ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడండి. ఆ డ్రైవరు ఎప్పుడు మామూలుగానే ప్రతిరోజు కూడా ఆ క్యాబ్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఆ క్యాబ్ని ఆ బిజినెస్ మ్యాన్ దాన్ని బుక్ చేసుకున్నాడండి. బుక్ చేసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళమని ఆ యొక్క క్యాబ్ డ్రైవర్కి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ ఎప్పుడు వెళ్ళేటువంటి నార్మల్ స్పీడ్లో మరి క్యాబ్ డ్రైవ్ చేస్తూ ఉండగా వెనక నుండి పెద్ద వెహికల్, పెద్ద కారు మంచి స్పీడ్లో వచ్చి తనకి ఎదరకుండా వచ్చి బ్రేక్ వేసి ఆపాడు. ఆపేసరికి మరి ఇతను కూడా సడన్గా బ్రేక్ వేసాడండి. ఈ బ్రేక్ వేసినప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఎదరకు వచ్చి పడిపోయేంత పని అయింది. మరి అతను ఎదుటి ఉన్న కారులో ఉన్న వ్యక్తి మరి బయటికి దిగి మరి కారు అద్దాలు దబదబ బాధేసి భయంకరమైనటువంటి తిట్లు తిడుతున్నాడండి. ఇంతకీ తప్పు ఎవరిది? క్యాబ్ డ్రైవర్దా లేకపోతే వచ్చిన వాడదా? రాంగ్ రూట్లో వచ్చిన వాడు భయంకరమైన తిట్లు తిడుతున్నాడు. ఈ తిట్లు తిట్టేటప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ జస్ట్ ఒక చిన్న స్మైల్తో అతను తిట్టేటువంటి ప్రతి తిట్టుని కూడా స్వీకరిస్తూ ఈయనే సారీ చెప్తున్నాడండి. ఏమని? నేను సారీ అని ఓ లైట్ స్మైల్తో ఆ సారీ చెప్తున్న సమయంలో మరి ఆయన తిట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఎయిర్పోర్ట్ రానే వచ్చింది. ఆ బిజినెస్ మ్యాన్ దిగి అంటున్నాడు, అయ్యా ఇదిగో రాంగ్ రూట్లో వచ్చి అతను నిన్ను తిడుతున్నా కానీ నువ్వు ఎందుకు అతన్ని ఒక మాట కూడా అనలేదు అని అంటే, అయ్యా ఇదిగో ఇలాంటి వారు అనేకులు రోజుకి చాలామంది వస్తూ ఉంటారు. వారు ఎన్నో తిడుతూ ఉంటారు. వాటన్నిటినీ తిట్టినప్పుడు మనం సహించుకుని జస్ట్ ఒక స్మైల్ ఇస్తే అవి మన దృష్టిలో ఉంచుకో అవసరం లేదు, మర్చిపోతాం. అలాగనే వాడు తిడుతున్నాడు కదా అని నేను తిడితే ఇక వాడికి నాకు తేడా ఏంటి అని ఆ బిజినెస్ మ్యాన్తో అన్నప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఆయనకున్నటువంటి సహనాన్ని బట్టి ఎంతో సంతోషించారు. దీన్నే సాత్వికం అని అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, సాత్వికము మనము కలిగి ఉండాలి భూలోకములో. మరి ఎందరెన్ని మాటలన్నా ఏ మాటలు వినవద్దు. దైవవాక్య నిజము దిక్కులు చూడొద్దన్నారు. నిజమే, దేవుని భక్తిలో, దేవుని యొక్క విశ్వాసములో దేని వైపు చూడకుండా నాలో పుట్టు అపనమ్మికను నిర్మూలపరిచి, ఈ దేవుని బిడ్డలారా, మనలో సంశయం అనేటువంటిది పుడుతుంది. ఆ సంశయం ఉన్నంత కాలము కూడా దేవుని దృష్టిలో మనం ఫలించేవారుగా ఉండము. మరి లాస్ట్ మనం చూసినట్లు ప్రియ దేవుని బిడ్డలారా, ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది మనుషులు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా దేవుని ఫలాలన్నీ కూడా మనలో ఉంటాయి. మరి దేవుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు మరి దేవుడు మన వైపు చూసినప్పుడు మనం నిండు కొండవలే ఉండాలి. నిండు కొండవలే ఆయనకి కనబడాలంటే మరి అంజూరపు చెట్టు ఆకులు గలదాగా కనబడుతుంది. కానీ అంటండి మనమంట ఆ అంజూరపు చెట్టు పండ్లు కాస్తే ఎంత రమణీయముగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అలాగే దేవుని దృష్టికి నువ్వు కనబడినప్పుడు నీ జీవితము ఫలభరితమవుతుంది. అలాగే దేవుని సంతృప్తి పరిచిన వాడవుతావు. ఇవన్నీ మన జీవితంలో దేవుడు అనుగ్రహించి మన జీవితం ఫలభరితమైనటువంటి జీవితముగా ఉండి మరి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొంది అలాగనే భూలోకంలో పేరొందిన భక్తులైన ఆయన మాట వినకపోతే
మరి పరలోక రాజ్యం వెలుటకు సున్నా అని మన యొక్క ఆత్మీయ దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన మాటగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగున మన జీవితంలో దేవుని యందు ఫలించి ఆయన రాకడ మేఘం ఎక్కేటువంటి వరుస మరి కృపాధన్యత దేవుడు ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన శిలువ చరిత్ర ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. అలా చేడు పరిశుద్ధాత్మ తండ్రి సదా దీవెన మనలకు అందింపజేసి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ దినమందు నీ యొక్క వాక్యమును మేము ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపాతరుణానికే నీకు వందనాలు, కోట్లాది స్తోత్రములు చెల్లించుకుని ఉన్నాం తండ్రి. ఈ వాక్కులో ఉన్నటువంటి విలువైన శ్రేష్టమైనటువంటి స్థితిని ఇదిగో ప్రభు మా జీవితములు ఫలభరితముగా నీవు పెట్టిన ఆత్మ ఫలాలను మేము పొందుకుని ప్రభు నిత్యము ఫలించువారుగా ఇదిగో తండ్రి నాయన నీటి కాలువలు వారు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందనే రీతిగా మేమందరము నీ యొక్క సన్నిధిలో, నీ విశ్వాసములో మేమందరము నిత్యము కాపు కాసేటువంటి వారిగా ఉండి నిన్ను తృప్తిపరిచేటువంటి వారిగా ఉండే ధన్యత భాగ్యము ఈ శిలువ ధ్యానము ద్వారా దేవుడు మాకెల్లరికూ అనుగ్రహింపజేసి దీవించి నడిపించి ఆశీర్వదించు మా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత.